గురూపదేశ రత్నమాల శివపూజ పరిపూర్ణ ఆత్మస్వరూపమైన సచ్చిత్ నుండి వేరుపడకుండా అఖండాకార వృత్తి చేత అంటే వృత్తి రహిత స్థితి లేదా అఖండ మౌనంలో ఏకమై ఉండు శాంత తత్వమే శివపూజయని దృఢంగా తెలుసుకో. వివరణ: ఆత్మ నుండి వేరుపడిన మనోవృత్తి ఆత్మని న్యూనమునర్చే పని. దానికి బదులు ఆత్మకు అనన్యంగా నుండటమే అంటే ఆత్మనిష్టయే ఆత్మని పూజించడం. కనుక ఇదే శివపూజయని బోధిస్తున్నారు. తన ఆయువును మించి జీవించడానికి మార్కండేయుడు యమునితో పోరాడి జయించాడు. కనుక శక్తిమంతుడైన కాలనాశకుని అంటే శివుణ్ణి భక్తితో ఆరాధించినట్లయితే కాలపాశం బలహీనమై తెగిపోతుంది. తలపుల వల్ల ఉన్నట్లు గోచరించి అందమైన అష్టమూర్తి స్వరూపంగా ఉన్న భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, జీవుడు ఈ జగత్తంతా దేవుని స్వరూపమే అన్న అభేద దృష్టి కలవారై ఆ అష్టమూర్తులకు ఆయా దేశకాల అవసరాలకు తగినట్లు హితం కలగజేసే సేవలన్నీ శ్రేష్టమైన శివపూజయని తెలుసుకో. వివరణ: ఉపదేశ సారంలోని 5వ శ్లోక భావాన్ని ఇక్కడ అన్వయించుకోవాలి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. గురూపదేశ రత్నమాల సాష్టాంగ నమస్కారం. అసంపూర్ణుడైన జీవుడు తనను పాలించే ఈశ్వరుని పాదాలపై గర్వంతో బరువెక్కిన తన శిరస్సు నుంచి చేసే నమస్కార భావం ఏమంటే దేహమే నేను అనే అహంభావం అణగి దానిపై ఆత్మభావం తలెత్తటమే. ఉదయించిన శివత్వంలో జీవత్వం అణగి మాయమవటమే సాష్టాంగ నమస్కారం యొక్క భావం. గురూపదేశ రత్నమాల విగ్రహారాధన. విగ్రహారాధనని దూషించే మానవుడా, జంగమ రూపంలో సంచరిస్తున్న జడ శరీరమైన విగ్రహమే చైతన్య స్వరూపుడైన నీవు అని భ్రాంతి చెంది ప్రతిదినం తప్పకుండా దేహమైన ఆ విగ్రహానికి స్నానపానాదులిచ్చి ఆరాధించటం న్యాయమేనా? వివరణ: శరీర భావం ఉన్నంత వరకు విగ్రహారాధన చేయడం తప్పు కాదు. బాగా ఆలోచిస్తే మొదటిదే రెండవ దానికి కారణమని తెలుస్తుంది. అందుచేత తమ దేహారాధనని చేస్తున్నవారు విగ్రహారాధనని నిందించి ఖండించడం తగదు. వారు మొదట తాను దేహం అనే భావాన్ని వదలక పట్టుకోవటాన్ని నిందించనీయండి, వదలేయమనండి. తర్వాత అవసరమైతే విగ్రహారాధనని ఖండించవచ్చునని ఉపదేశం. గురూపదేశ రత్నమాల విభూతి. అనాదిగా మనస్సులో పేరుకుపోయిన పాత వాసనలు గల అహంకారం జ్ఞానాగ్నిలో బూడిదైపోగా మిగిలినది స్వచ్ఛమైన ఉనికే. ఇదే దేవుని విభూతి. జ్ఞాననేత్రుడైన శివుడు గురురూపం ధరించి లోకంలో కలత చెందుతున్న జీవుని అహంభావం దహించేటట్లు గొప్ప ఉపదేశాన్ని పరావాక్కుతో అనగా మౌనంతో బోధించి స్వచ్ఛమైన జ్ఞానాగ్నిని ముట్టించి పరిశుద్ధ హృదయంలో పుటం వేసి తీసిచ్చే బ్రహ్మ జ్ఞానమే విభూతి అని తెలుసుకో. అటువంటి విభూతిని ధరించిన వారు అన్ని విధాలా సాటిలేనివారు. మనోరహితము అద్భుతమైన ఈ జ్ఞానానుభవమే నాశనము లేని స్వచ్ఛమైన సంపద. మహిమాన్వితమైన ఈ జ్ఞాన వస్తువు కొరకు ప్రయత్నించేవారు ఆ జ్ఞానమే ఆ విభూతియే తాము అవుతారు. ఈ విధంగా అహంకారం నశించి జ్ఞానాత్మ స్వరూపాన్ని పొందటమే విభూతి తత్వమని తెలుసుకో. ఆత్మాన్వేషణతో అంతర్ముఖమై హృదయంలో దగ్ధమవటానికి సిద్ధపడిన జడమైన అహంకారం నింగి, నేల, పాతాళం మొదలైన లోకాలన్నీ పూర్తిగా దహించేటట్లు మండే జ్ఞాన జ్వాల యొక్క చిహ్నము. అదే స్త్రీలు నుదుట ధరించే ఎర్ర సింధూరం కూడా. ఓం నమో భగవతే శ్రీరమణాయ. గురూపదేశ రత్నమాల వృషభవాహనం. వృషభవాహనం వంటి అనేక రూపాలని శివుడు ఆనందంతో పాలించాడని ఎందుకు చెబుతున్నారంటే సృష్టిలో గల చరాచర రూపాలన్నీ శివుని రూపాలే అన్న జ్ఞాన దృష్టిని కొంచెం కొంచెం లోకులలో కలుగజేయడానికే. గురూపదేశ రత్నమాల శక్తి, శాంతి. ఆత్మశక్తి చేత వీలు కాదు, సాయుధ బలంతోనే ఈ కార్యం నెరవేరుతుందని కొందరి వాదన. ఆ వాదన దేహాత్మ బుద్ధితో కలిగిన అహంకార దోషం వల్లనే కలుగుతోంది. ఆత్మబలం అంటే దైవశక్తి. ఆత్మబలం చేత సాధించలేని కార్యమేదీ లేదు. శక్తి వేరు, శాంతి వేరు. అవి రెండు వేర్వేరు వస్తువులని కొందరంటారు. అటువంటి వారు వాటి సత్యాన్ని అనుభవంలో ఉన్నదున్నట్లుగా తెలుసుకొని వారే. అంతర్ముఖంలో దేనిని శాంతి అని చెబుతున్నారో అదే బాహ్యంలో శక్తిగా ప్రకటితమవుతోంది.
అంతర్ముఖమైనప్పుడు ఏది శాంతి అని అనుభవించబడుచున్నదో అదే బాహ్యంలో శక్తిగా చూడబడుతోంది. తమను బాహ్యాంతరాలలో బాగా అన్వేషించి సత్యాన్ని తెలుసుకున్న జ్ఞానులకు శక్తి శాంతి ఒక్కటే, వేరు కావు. ధర్మ ప్రవర్తకుడైన ఉత్తముడొకనికి ఇతరులను దండించే శక్తులనేకం ఉన్నా అణకువ అనే సద్గుణం కలిగి ఉండటం చేత అతడు జ్ఞానానుభూతి పొందినవాడనటానికి చిహ్నం. వివరణ: ఇతరులను దండించగల శక్తులు కలిగి ఉండడం కంటే వారిని క్షమించి శాంతంగా ఉండగలిగే గుణమే నిజమైన శ్రేష్టమైన శక్తి విలాసమని భావం. ఓం నమో భగవతే శ్రీరమణాయ.